హలో అండి. హాయ్. మా లియాన్స్ బాబు బర్త్డే అయితే ఏప్రిల్ 10th అయితే జరిగిందండి. సో బర్త్డేలో వచ్చినటువంటి ఈ గిఫ్ట్స్ ఓపెనింగ్ వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నాను. చాలా చాలా ఎక్సైటింగ్ అయితే ఉందండి ఈ వీడియోస్. అంటే ఈ గిఫ్ట్ ఓపెన్ చేసి ఎలా ఉంది ఏంటి అని చెప్పి షేర్ చేసుకుంటున్నాను కదా. సో ఇదేంటంటే నేను ఆల్రెడీ వాయిస్ ఓవర్ ఇవ్వకుండా వీడియో పాటే చెప్పేశానండి. కాకపోతే ఏంటంటే డిస్టర్బెన్స్ ఎక్కువ ఉందన్నమాట. ఫ్యాన్ గాలి, అసలు సమ్మర్ కదా, ఫ్యాన్ లేకపోతే ఉండలేము. సో ఆ ఫ్యాన్ సౌండ్ ఎక్కువ అవుతుంది, ఇంకా మాటలు కూడా ఉంటున్నాయి. సో అందుకని చెప్పేసి నేను ఆ వాయిస్ అయితే కట్ చేసి ఓవర్గా ఇస్తున్నానండి, వాయిస్ ఓవర్ అయితేను. సో ఫస్ట్ చూడండి, ఫస్ట్ గిఫ్ట్ అయితే అది నేను ఎక్స్పెక్ట్ చేశాను అనమాట. టెడ్డీ బేరే అనమాట. ఎందుకంటే అది మనకు పైన కనిపిస్తుంది కదా, అంటే బొమ్మని కాదు, కొంచెం స్మూత్గా తగిలేసరికి నేను టెడ్డీ బేర్ అని గెస్ చేశాను, కానీ టెడ్డీ బేరే వచ్చేసింది. సో ఇదైతే మా బుజ్జోడు అంత సైజే ఉందండి, మా లియాన్స్ సైజే ఉందన్నమాట. టెడ్డీ బేర్ చాలా క్యూట్గా అయితే ఉంది. సో గిఫ్ట్స్ అయితే 1 by 1 ఓపెన్ చేసేసి మీకు అన్నీ కూడా వీడియో అయితే షేర్ చేస్తున్నాను చూడండి. నేను మరీ స్లోగా అయితే చెప్పట్లేదు, ఎందుకంటే ఇన్ని గిఫ్ట్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం స్పీడ్గా అయితేనే చెప్పేస్తున్నాను వీడియో. లేదంటే నార్మల్గా ½ an hour కూడా పడుతుంది అనమాట. సో కొంచెం స్పీడప్ చేసేసి అయితే చెప్పేస్తున్నాను. సో ఫస్ట్ అయితే టెడ్డీ బేర్ చూసేసాము. సో సెకండ్ అయితే ఇట్లాగ డ్రెస్ అండి. ఆల్మోస్ట్ బర్త్డేకి డ్రెస్లే ఎక్కువ వచ్చాయన్నమాట. సో అప్ టు మన ఫస్ట్ ఇయర్ అంతా కూడా, మన పుట్టినప్పటి నుంచి ఫస్ట్ ఇయర్ అంతా కూడా పేరెంట్స్ బయట కొనే బట్టలు అయితే చాలా తక్కువగా ఉంటాయి. ఇట్లాగ మనకు చూడడానికి రిలేటివ్స్ అట్లా వస్తారు కదా, వాళ్ళే ఎక్కువ తీసుకొని వస్తూ ఉంటారనమాట. ఇది వచ్చేసి నెక్స్ట్ మనకు బిల్డింగ్ బ్లాక్స్ అండి. మనకు టాయ్స్లో ఈ బిల్డింగ్ బ్లాక్స్ అనేది ఇట్లాగ ఉంటుందన్నమాట. సో అన్నీ మనకు బట్టలే ఎందుకని చెప్పేసి కొంతమంది ఇట్లా టాయ్స్ తెచ్చారు. సో ఇప్పుడు 1 year దాటిన పిల్లలకి ఇంకా టాయ్స్తో ఎక్కువ ఆడుకుంటూ ఉంటారు కదా. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ కూడా వచ్చేసాయి అనమాట. ఇప్పుడు ఈ బిల్డింగ్ బ్లాక్స్తో మనకు చాలా షేప్స్ అయితే మనం పెట్టుకోవచ్చు అండి. లైక్ బస్సెస్ కానివ్వండి, లారీస్, ఇట్లాగా హౌస్ కన్స్ట్రక్షన్, ఇట్లాగా బిల్డింగ్స్ అయితే మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ డ్రెస్ అండి. ఇది వచ్చేసి కాటన్ మెటీరియల్ అనమాట. మనకు సమ్మర్కి పర్ఫెక్ట్గా అయితే సెట్ అయిపోతుంది. అన్ని సైజెస్ కూడా ఇప్పుడు 1 year బాబుకి కాబట్టి మనకు 12 to 18 months అయితే సైజ్ అయితే తీసుకున్నారండి. సో అవైతే మనకు పర్ఫెక్ట్గా సరిపోతాయి కాబట్టి, ఇప్పుడు మా లియాన్స్ అయితే కొంచెం సన్నగా ఉన్నాడు కాబట్టి చిన్న సైజ్ అయినా పర్ఫెక్ట్గా అయితే సరిపోతుంది. ఇది వచ్చేసి టాకింగ్ క్యాట్ అండి. దీనికి కేబుల్ ఉంటుందన్నమాట. సో దానికి మనం ఛార్జింగ్ పెట్టుకుంటే బ్యాటరీస్ ఏం లేదండి, ఓన్లీ ఛార్జింగ్ అనమాట. మనకు కేబుల్ కూడా అటాచ్ చేసి ఇస్తారు. ఇదేంటంటే మనకు ఎక్కడ టచ్ చేసినా సరే, ఎప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సెట్ చేసినా, రైట్ హ్యాండ్ సైడ్ మనం టచ్ చేసినా, మౌత్ మీద టచ్ చేసినా కానీ కొన్ని రైమ్స్ను అండ్ కొన్ని నెంబర్స్, ఆల్ఫాబెట్స్, రైమ్స్, ఇట్లాగ కొన్ని సెంటెన్సెస్ ఇట్లాగ ప్రొనౌన్స్ చేసే యాక్టివిటీ అయితే దీంట్లో ఉందండి. ఇప్పుడు నేను ఇక్కడ చూపించలేకున్నాను, ఎందుకంటే ఇది ఒకసారి ఛార్జింగ్ పెట్టాలన్నమాట. నేను వాయిస్ కూడా యాడ్ చేయట్లేదండి, ఎందుకంటే డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంది అని చెప్పేసి ఇట్లాగ నేను చెప్తున్నాను అనమాట. సో ఇది వచ్చేసి అయితే వాయిస్ నేను తర్వాత చూశాను, చాలా ఎక్కువ ఉందండి. అంటే పిల్లలకి నార్మల్గా ఇన్ని డెసిబుల్స్ మాత్రమే హియరింగ్ ఉంటుంది అంటారు కదా, ఈ సౌండ్ మాత్రం చాలా ఎక్కువగా ఉంది. బట్ ఏంటంటే మనం ఏదైనా మాట్లాడుతూ ఉంటే ఇట్లాగ రెస్పాండ్ అయ్యే టాయ్స్ అయితే పిల్లలు ఇంకా యాక్టివ్గా ఆడుకుంటుంటారు కదా. దీంతో ఇంకో ఫీచర్ ఉందండి. ఎప్పుడైనా మనం ఏదైనా టచ్ చేసి వాయిస్ ఏమైనా రాలేదు అంటే మనం మాట్లాడుతుంటాం కదా, ఆ మాట్లాడేది కూడా రికార్డ్ చేసి మళ్ళీ కూడా మనకి వినిపిస్తుంది. ఆ ఆప్షన్ కూడా ఉందన్నమాట ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇంకో డ్రెస్ అండి. ఆల్మోస్ట్ ఇప్పుడు వచ్చిన డ్రెస్సులన్నీ కూడా మనకు ఫంక్షన్స్కి అట్లాగా వేసుకునే వాటికైతే మంచిగా సెట్ అయిపోతాయి. సో ఇట్లాగా మనకు గ్రే కలర్లో లోపల కోట్ వచ్చేసింది, లోపల వచ్చేసి మనకు వైట్ కలర్ టీషర్ట్ వచ్చింది, పైన వచ్చేసి ఓవర్ కోట్ అయితే వచ్చేసిందండి. ఇవన్నీ కూడా మన ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు అయితే మంచిగా వేసుకొని వెళ్ళొచ్చు. సో టాయ్స్ వచ్చాయి, యాజ్ వెల్ యాజ్ డ్రెస్సులు కూడా అలాగే వచ్చేసాయండి. సో మిగతా అన్నీ కూడా డ్రెస్లే అనమాట. టాయ్స్ వచ్చేసి ఒక 5-6 టాయ్స్ అట్లా అయితే ఉన్నాయి. సో నేను ఇక్కడైతే నేమ్స్ అయితే మెన్షన్ చేయట్లేదండి, ఎందుకంటే మెన్షన్ చేస్తే బాగుండదు కాబట్టి. సో ఇప్పుడు అన్నీ చూపిస్తున్నాను చూడండి. ఓవరాల్గా మనకు డ్రెస్సులు కూడా చాలా ఇట్లా లెంతీగా అయితే వచ్చేసాయి అనమాట. అంటే 1 year ప్లస్గా కాబట్టి మనం 1 yearకి తీసుకుంటే 2 yearsకి అట్లా వేసుకోవచ్చు అనమాట. అంత సైజు కొంచెం పెద్దవిగానే ఉంటాయి. ఇది కూడా సేమ్ లోపల టీషర్టు, పైన ఓవర్ కోట్ మోడల్ అనమాట. సో ఇవి కూడా మనకు ఫంక్షన్స్కే యూజ్ చేసుకోవచ్చు.
నాకు ఎందుకంటే పక్కన మా హస్బెండ్‌ని పెట్టుకున్నానండి. ఎందుకంటే ఇవన్నీ ఓపెన్ చేయడానికి, క్లోజ్ చేసుకోవడానికి టైం ఎక్కువ పడుతుంది కాబట్టి, సో ఓపెన్ చేసిస్తూ ఉంటే త్వరగా చెప్పేసేద్దాము అని చెప్పేసైతే ఇట్లాగా పాపం కష్టపడుతున్నాడు పక్కన. ఇదొచ్చేసి మొత్తం సెట్ వస్తుందండి. ఈ డ్రెస్సు మనకు షూసు వస్తాయి అండ్ నెక్లెస్ లాగా మనకు హారం కూడా వస్తుంది ఈ డ్రెస్ సెట్ మీదకి. దీంట్లో కాంబినేషన్ మనకు ఈ ధోతికి సంబంధించి ధోతి ప్యాంట్ ఉంటుంది అండ్ నార్మల్ ప్యాంట్ కూడా ఉంటుందండి. మొత్తం కూడా సెట్ వస్తుంది అనమాట. సో ఇదే టైపు నేను బర్త్డే రోజు కూడా మార్నింగ్ అయితే సేమ్ ఇదే డ్రెస్ లాంటిది అయితే వేసాను అనమాట. మొత్తం కూడా మనకు సెట్ వస్తుంది. ఇవి వచ్చేసి పేపర్ షూస్ అండి. ఇవి చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంటాయి. షర్ట్కి మొత్తం కాంబినేషన్లో అయితే వస్తుందన్నమాట. మనకు చైను, షూస్, ఇవి ప్యాంట్స్ అయితే 2 వస్తాయండి అండ్ షర్ట్ కుర్తీ మాత్రం ఒకటి వస్తుంది. సో ఫంక్షన్స్కి మనం ఎక్కడైనా ఎంగేజ్మెంట్లకు కానివ్వండి, లేదంటే వేరే వేరే పెద్ద ఫంక్షన్లు ఉంటాయి కదా, సో వాటికైతే ఇవి మంచిగా సెట్ అయిపోతాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది టాయ్ అండి. ఇది ఫస్ట్ మేము చూడంగానే ఒక బిల్డింగ్ లాగా అంటే ఒక చైర్ లాగా అనుకున్నాము. బట్ ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది మాత్రం అర్థం కాలేదు. సో తర్వాత అయితే అర్థమైంది. దీనికి వచ్చేసి ఈ సైడ్స్ ఉన్నాయి చూసారా, ఇవి వచ్చేసి మనకు సైడ్ వస్తుందండి. చైర్ ఎట్లా అంటే గుర్రం చైర్ అంటారు చూడండి, మనం కూర్చొని ఊగుతూ ఉంటాము ముందుకి వెనక్కి అట్లాగా. సో ఇది వచ్చేసి మనకు 2 సైడ్స్ అట్లాగా పెట్టుకునే దానికండి. అండ్ ఈ ఎల్లోది వచ్చేసి మనకు కింద, బ్లూ కలర్ది వచ్చేసి వెనక. అండ్ వీటన్నిటిని సెట్ చేయడానికి మనకి ఇట్లాగా స్టిక్స్ అయితే ఇచ్చేసారు చూడండి. ఇప్పుడు మనకు అర్థం కాలేదు, తర్వాత అర్థమైంది. సో ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కూడా నేను లాస్ట్లో అయితే చూపిస్తాను. సో ఎలాగ ఉంటుంది ఏంటి, పిల్లలు బాగా కూర్చోగలరా లేదా అని చెప్పేసి అయితే. ఇప్పుడైతే మాకు అంటే ఫస్ట్ టైం చూస్తున్నాం కదా, మనకు కొంచెం ఇన్స్టాలేషన్ అర్థం కాలేదనమాట. సో అందుకోసమే ఎలా సెట్ చేయాలనేది చూస్తున్నాను. సో టైం ఎక్కువ పడుతుంది కాబట్టి ఈ వీడియోలో లాస్ట్లో అయితే చూపిద్దాము అని చెప్పేసి ఇదైతే పక్కన పెట్టేసాము. నెక్స్ట్ అయితే డ్రెస్సులు అయితే ఓపెన్ చేస్తూ ఉన్నామండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ కవర్లో ఉన్నటువంటిది టీ షర్టు ఉంటుంది. దానిపైన నార్మల్ షర్టు అంటే ఫుల్ స్లీవ్ షర్ట్ ఉంటుంది, షార్ట్ స్లీవ్స్ లేకోకుండా కట్ బనియన్ లాగా వస్తుంది అండ్ ప్యాంట్ కూడా వస్తుందండి. సో సమ్మర్కి ఇట్లాంటి డ్రెస్సులు అయితే మంచిగా సూట్ అవుతాయి అనమాట. గాలాడుతూ ఉంటుంది. క్లాత్ అయితే బనియన్ క్లాతే, బట్ సమ్మర్కి ఇట్లాగా కట్ బనియన్స్ వేసుకుంటే ఏంటంటే మనకు బ్రీతబుల్గా కొంచెం బాగుంటుంది కదా. సో షర్ట్ బనియన్ విత్ ప్యాంటు ఇట్లాగైతే కాంబోలు అయితే వచ్చేసిందండి. సో గేమ్స్ అయితే ఈ పెద్దవాళ్ళు ఆడుకునే ఇది ఉంటుంది కదా ఏంటంటే స్నాక్స్ కాదండి, స్నేక్ అండ్ ల్యాడర్. సో ఆ గేమ్ ఉంటుంది కదా, సో ఆ గేమ్ కూడా ఇట్లాగా మాకు గిఫ్ట్లో అయితే ఇచ్చేసారండి. దానికి మనకు డైస్ను అండ్ ల్యాడర్ లాగా నిచ్చెనెక్కడానికి కొన్ని ఉంటాయి కదా కాయిన్స్ లాగా, సో అవి కూడా ఇచ్చారనమాట. మనం లుడో గేమ్ ఆడుకోవచ్చు. ఒక సైడ్ వచ్చి అంటే ఇది నార్మల్గా 4 సైడ్స్ యూజ్ చేయొచ్చు. ఇక్కడైతే మాకు ఓన్లీ 2 సైడ్స్ యూజ్ చేసుకునే దానికైతే ఇచ్చారు. ఒక సైడ్ వచ్చేసి స్నేక్ అండ్ ల్యాడర్ అనమాట, ఇంకో సైడ్ వచ్చేసి లుడో గేమ్. సో లుడో గేమ్ నేనైతే ఆన్లైన్లో బాగా ఆడతానండి. ఇప్పుడైతే ఆడట్లేదు, కొంచెం బిజీ అయిపోయాం కదా. ఇంతకుముందు అయితే లూడో బాగా ఆడేవాళ్ళము. సో ఇప్పుడు ఇట్లాగైతే వచ్చేసింది కాబట్టి గిఫ్ట్ నెక్స్ట్ అయితే యూజ్ చేసేస్తాను అనమాట. స్నేక్ అండ్ ల్యాడర్ గేమ్ కూడా మనం ఆడుకోవడానికి ఆ కాయిన్స్ అయితే ఇచ్చేసారు. లూడోకి మనకు డైస్ అయితే ఇచ్చేసారు. సో అదైతే పెద్దవాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. మనం ఇంట్లో ఖాళీగా ఎప్పుడైనా ఉన్నప్పుడు అట్లా ఆడుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకో డ్రెస్ అండి. సో అన్నీ కూడా ఓపెన్ చేస్తూ ఉంటే ఫేస్లో అదొక ఆనందం, ఏమో ఫీలింగ్ అదొక వేరుగా ఉందన్నమాట. అంటే నేను కూడా ఇట్లా గిఫ్ట్స్ ఓపెన్ చేస్తానా అని ఎప్పుడు అనుకోలేదు. సో ఇలాంటి వీడియో నేను పెడతాను అని చెప్పేసి అయితే ఎప్పుడైతే అనుకోలేదు, బట్ ఫైనల్లీ పెడుతున్నాను అనమాట. సో ఇది వచ్చేసి మనకు లోపల వైట్ కలర్ టీ షర్ట్ వస్తుంది, ప్లెయిన్ బ్లాక్ కలర్ ఓవర్ కోట్ అండ్ కింద ప్యాంట్ అయితే ఇట్లాగ వస్తుందండి. సో అన్నీ కూడా మనకు ఫంక్షన్ వేరే అనమాట ఈ డ్రెస్సులన్నీ కూడా. సో నెక్స్ట్ వచ్చేసి గిఫ్ట్ సెట్. సో ఈ గిఫ్ట్ సెట్ ఏంటంటే కొంచెం అంటే వచ్చినవి కూడా ఎలా ఉన్నాయంటే పిల్లలు అట్రాక్టివ్గా మనం సైడ్కి వెళ్ళుకోకుండా దాని మీదే కాన్సన్ట్రేషన్ చేసేటట్టుగా అయితే ఉన్నాయన్నమాట. సో అన్నీ కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తానండి. ఎవరు కూడా మిస్ చేయకోకుండా వీడియో స్కిప్ చేయకోకుండా అయితే చూడండి. ఈ గిఫ్ట్ సెట్ వచ్చేసి దీంతో 2 కప్స్ అయితే ఉన్నాయండి. ఒకటి వచ్చేసి నార్మల్గా సిప్పర్ అనమాట, మనం వాటర్ బాటిల్ ఇట్లా యూజ్ చేస్తాం కదా పిల్లలకి. సో అది వచ్చేసి సిప్పరు, లోపలైతే స్టీల్ ఉంటుందండి, బయట వచ్చేసి ఇట్లా కలర్లో అయితే ఇచ్చేసారు. ఇంకోటి వచ్చేసి గ్లాస్ అనమాట. సో లోపల మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా, అది వచ్చేసి స్టీల్ అనమాట. సో మనం వాష్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అండ్ పిల్లలు నోట్లో పెట్టుకున్నప్పుడు కూడా వాళ్ళకి బ్యాక్టీరియా ఇవన్నీ కూడా లోపలికి వెళ్ళుకోకుండా నీట్గా అయితే ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి
ఇది కూడా టాయ్స్ సెట్ అండి. ఇవేంటంటే సౌండ్ వస్తాయి లోపల, మన గిలకలాగా అంటాం కదా, సో ఆ గిలకలాగా ఇట్లా సౌండ్ వచ్చే టాయ్స్ అనమాట ఇవన్నీ. అంటే నేను వీడియో చేయడానికి లేట్ అయింది, అంటే వీడియో చేశాను బట్ ఏంటంటే ఎడిటింగ్ చేసుకోవడానికి వీటన్నిటికీ కూడా టైం పట్టిందనమాట. సో ఇప్పుడు నేను ఈ వీడియో చేసి పెట్టే టయానికి ఆ బొమ్మలన్నీ కూడా సగానికి సగం ఎరగొట్టేశాడు, మొత్తం కూడా ఇరిగిపోయాయి అనమాట. సో వీడియో క్యాప్చరింగ్ అయితే ముందే చేసేసానండి, బట్ ఎడిటింగ్కి ఏంటంటే నేను వేరే మొబైల్లో తీసున్నాను. సో అందుకోసం అది తీసుకొని ఎడిటింగ్ చేయడానికి కొంచెం టైం పట్టింది. ఇది వచ్చేసి నెక్స్ట్ డ్రెస్ అండి. సేమ్ అన్నీ కూడా వచ్చిన డ్రెస్సుల్లో లోపల వైట్ టీ షర్టు, పైన ఓవర్ కోట్, కింద ఫుల్ ప్యాంటు, మొత్తం కూడా ఇదే ప్యాటర్న్లో అయితే ఉందండి. అన్నీ కూడా ఏంటంటే ఒక సూట్ మోడల్ అనమాట, అట్లాగ వచ్చేసాయి. సో దీనికి కాంట్రాస్ట్లో వచ్చిందనమాట ఈ ప్యాంట్ అయితే. సో ఫంక్షన్ వేర్కి ఈజీగా ఉంటుంది. సో అన్నీ కూడా బాగున్నాయండి. మా బాబుని వచ్చి ఆశీర్వదించిన మీ ప్రతి ఒక్కళ్ళకి కూడా వెరీ థ్యాంక్స్ అండి. సో మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ కూడా మా బాబు మీద ఉండాలి అని చెప్పేసి అయితే కోరుకుంటున్నాను. సో ఇంకా చూడండి చాలానే ఉన్నాయి, బట్ ఓపెనింగ్ చేయడానికి ఇట్లాగా కొంచెం టైం అయితే పడుతుంది. ఇది వచ్చేసి నాకు పేరు అయితే గుర్తు రాలేదండి, అందుకే అడుగుతున్నాను మా హస్బెండ్ని దీన్ని ఏమంటారు అని. మనం ఎప్పుడూ ఆడిన ఎక్స్పీరియన్స్ అయితే లేదు కదా, మనకు నార్మల్గా బౌలింగ్ అంటారు చూడండి. సో ఒక బాల్, పెద్ద బాల్ వేస్తే ఇవన్నీ కూడా పడిపోతూ ఉంటాయి, ఆ బౌలింగ్ అంటది. సో తర్వాత అంటే చెప్తున్న తర్వాత అయితే చెప్పాడు, తనకు కూడా అంటే తెలుసు బట్ ఏంటంటే గుర్తు రాలేదు ఆ టయానికి. సో బౌలింగ్ అనే గేమ్ అనమాట అది. అదొక్కటే ఇప్పుడు ఓపెన్ చేయకోకుండా ఉన్నాము, మిగతా అన్ని టాయ్స్ అన్ని కూడా సగానికి సగం వాడేసి పడేశాడు. సో ఇది వచ్చేసి తన చేతిలో ఉంది, బాబు చేతిలో ఉంది చూడండి, మ్యూజిక్ పియానో అనమాట. సో అంటే మనం టచ్ చేయంగానే కింద టచ్ చేస్తే సౌండ్ ఆటోమేటిక్గా వస్తుందండి. పైన ఏంటంటే ఈ స్టిక్స్ ఉన్నాయి చూసారా, 2 స్టిక్స్ ఇస్తారనమాట. ఆ స్టిక్స్తో కొడితే మాత్రమే మనకి మ్యూజిక్ అయితే ప్లే అవుతుంది. దాని కింద సమ్ గ్లాస్ది ఏదో మెటీరియల్ ఉందండి. సో ఎప్పుడైతే మనం ప్రెజర్ పెడతామో ఇట్లాగ టచ్ చేస్తామో అప్పుడు అది కొంచెం సైడ్కి వెళ్ళి మనకు మ్యూజిక్ అయితే వస్తుంది అనమాట. సో ఇలాంటిది మనకు 2 వచ్చాయండి. సో అంటే ఒకటి ఓపెన్ చేయలేదు, ఇంకొకటి ఓపెన్ చేసేసి అయితే పెట్టాము. ఇది పోయిన తర్వాత ఇంకొకటి అయితే తీయొచ్చు అని చెప్పేసి. సో నెక్స్ట్ అయితే ఇట్లాగా మళ్ళీ బట్టలే అండి. సో ఇది వచ్చేసి ప్యాంటు షర్ట్ మోడల్ అనమాట. వీడికి ఏంటంటే మ్యూజిక్ వస్తూ ఉంటే ఇంకా వాయించాలి, ఇంకా మ్యూజిక్ వస్తుంది. సో డిస్ట్రాక్ట్ అవ్వకోకుండా దాని మీదనే కాన్సన్ట్రేషన్ అయితే ఉంటుంది. ఈ స్టిక్స్ చూసారా, వీడు ఈ స్టిక్స్ ఏంటంటే లాలీపాప్ లాగా నోట్లో పెట్టుకుని అయితే చప్పరిస్తూ ఉన్నాడు. సో వాళ్ళకి కొంచెం బాగుంటుంది అనమాట మ్యూజిక్ వస్తూ ఉంటే. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు కాటన్ మెటీరియల్ అండి, షర్టు అండ్ మనకు షార్ట్ అయితే వచ్చేసింది. సో చాలా బాగున్నాయండి డ్రెస్సులన్నీ కూడా. సో తండ్రి కొడుకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారనమాట మ్యూజిక్. అది వాయిస్ నేను ఎందుకు పెట్టలేదంటే డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉందండి, అందుకని చెప్పేసి సెపరేట్గా అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. లేదంటే ఈ మ్యూజిక్ వాయించేది పెడదాం అనుకున్నాను, బట్ ఏంటంటే సగం వీడియో కొంచెం డిస్టర్బెన్స్గా సగం క్లియర్గా ఉంటే బాగుండదని చెప్పేసి అయితే నేను పెట్టట్లేదు. ఇది వచ్చేసి నెక్స్ట్ మనకు ఫెస్టివల్ వేర్ అండి. నార్మల్గా కుర్తీ ఉంటుంది కదా, సో షైనింగ్ ఉందనమాట, స్కై బ్లూ కలర్లో కుర్తీ, దాని మీద చమ్కీస్ అయితే ఇచ్చేసారు. సో ఇట్లాగా లాంగ్ కుర్తీ అనమాట. ఇది మనకి ఎట్లా అంటే బిలో నీ వరకు కాదు అండి, అప్పర్ నీ వరకు వస్తుంది అనమాట. సో నార్మల్ కుర్తీ లాగా, దాని మీదకి ప్యాంట్ అయితే వైట్ కలర్లో వచ్చేసిందండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా మనకు ఫెస్టివల్ వేరును అకేషనల్ వేరు డ్రెస్సులే అండి, సింపుల్ వే అయితే ఏమీ లేవు. సో తెచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి, బాగున్నాయి, చాలా బాగున్నాయి. నేనైతే నేమ్స్ అయితే మెన్షన్ చేయట్లేదండి, ఎందుకంటే సగం మంది నాకు కూడా తెలియదు అంత క్లియర్గా. సో ఇది కూడా మనకు లోపల షర్టు, పైన ఓవర్ కోటు అండ్ కింద వచ్చేసి ఫుల్ ప్యాంట్ అండి. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. మనకు దీనికి వచ్చేసి టై కూడా వచ్చేసింది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో మెరూన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో టై కూడా వచ్చేసింది అనమాట. ఇవి కొన్ని గిఫ్ట్ ప్యాకెట్స్ ఏంటంటే నాకు ఓపెన్ చేయడానికి కూడా రాలేదు, ఎందుకంటే మనకు స్టిక్కర్లు వేసి ఉంటారు కదా, కొంచెం టైట్గా ఉన్నాయన్నమాట స్టిక్కర్లు పీకడానికి, ఇదంతా ఓపెన్ బాక్స్ చేయడానికి. సో నెక్స్ట్ ఇది వచ్చేసి నార్మల్ కాటన్ విత్ జీన్స్ అనమాట. సో షర్టు విత్ జీన్స్ ప్యాంట్ అయితే వచ్చేసింది. చాలా బాగున్నాయండి అన్నీ కూడా. ఈ ఓపెన్ చేయడానికి టైం ఎక్కువ అండి, అంటే రివ్యూ షేర్ చేయడానికి ప్రాబ్లం ఏం లేదు కానివ్వండి, మనకు హెల్ప్గా ఒకళ్ళు ఉంటే ఏంటంటే వాళ్ళు తీసిస్తూ ఉంటే మనం చెప్తూ ఉండొచ్చు అనమాట. సో మనమే తీసుకొని చెప్తా ఉండడానికి ఎక్కువ టైం అయితే పడుతుంది. సో ఇది కూడా సేమ్, లోపల షర్టు పైన ఓవర్ కోట్ విత్ ప్యాంట్ అనమాట. సో బాగున్నాడు కాబట్టి వీడిని కంట్రోల్ చేయడానికి ఖచ్చితంగా అయితే ఒక పర్సన్ ఉండాలండి, లేదంటే మొత్తం
మొత్తం వచ్చేసి గందరగోళం అయితే చేసేస్తాడు. అందుకని మా ఆయన బాబుని పట్టుకొని ఆడిస్తూ ఉన్నాడు అనమాట. వీడు మేమేం చేస్తున్నాడో అర్థమవుతుంది కాబట్టి డిస్టర్బెన్స్ చేయకుండా నీట్గా అయితే చక్కగా ఆడుకుంటున్నాడు. వీడికి కూడా వీడియోస్ అంటే ఇష్టం అండి. సో ముందు ఫ్యూచర్లో మీకు తెలుస్తుంది అనమాట. చక్కగా ఆడుకుంటాడండి. వాడికి నచ్చితే మాత్రం సైలెంట్గా కూర్చుంటాడు, నచ్చలేదంటే మాత్రం అంతా గజిబిజి చేసేస్తాడు అనమాట వచ్చేసి. సో ఇది వచ్చేసి నెక్స్ట్ ఒక గిఫ్ట్ అండి. ఇది వచ్చేసి మేబీ కార్ అనుకుంటాను. అండ్ ఇల్లేంది ఇంత ఇట్లా పెట్టుకున్నారనుకో బాగండి, బాగుండేది కదా. సో కొంచెం అట్లా ఉంటాయన్నమాట. ఇంకా ఇవన్నీ వేసాం కాబట్టి కొంచెం అటు ఇటుగా ఉంటుంది, అడ్జస్ట్ అయిపోండి. సో ఇట్లా ఓపెన్ చేయడానికి ఈ స్టిక్కర్స్ ఉన్నాయి చూసారా, ఇవన్నీ తీసేసి మనకు ఓపెన్ చేసి చూపించడానికి కొంచెం టైం అయితే పడుతుంది. సో అందుకనేసి నేను వీడియో కూడా కొంచెం స్పీడ్ అయితే పెట్టాను, మరి ఎక్కువ స్పీడ్ ఏం పెట్టలేదు కానివ్వండి, కొంచెం మూవ్ అప్ చేశాను అనమాట. సో మా ఆయన బాగానే ఆడిస్తున్నాడు పిల్లోని, లేదంటే ఇంకంతే వాడిని పట్టుకోవడానికే సరిపోతుంది. మనం ఇట్లా గిఫ్ట్ లేదు ఏం లేదు అన్నీ పక్కన పెట్టేసి నన్ను చూసుకోమ్మా అని అంటాడు. సో ఇది వచ్చేసి కార్ లాగా ఉందండి. సో వీడికి ఆడుకునే టాయ్స్ ఈ మ్యూజిక్ లైట్స్ ఇవి ఉంటాయి కదా, సో వాటిల్లో అయితే వచ్చేసాయి. సారీ, ఇది క్రాబ్ అండి, క్రాబ్ మనకు మంటరగబ్బ అంటారు కదా, ఆ క్రాబ్ అనమాట. ఇది చాలా బాగుందండి. అంటే మనము ఆన్ చేసి ఇట్లా వదిలేయంగానే చాలా చక్కగా ఎంత స్పీడ్కి వెళ్ళిపోతుందంటే, ఇప్పుడు వచ్చే టాయ్స్ అన్నిటికీ కూడా సెన్సార్స్ ఉన్నట్టున్నాయండి. ఏదైనా ఆబ్జెక్ట్ అడ్డొచ్చింది అని అంటే ఆటోమేటిక్గా అదే వెనక్కి అయితే తిరిగిపోతూ ఉంటుందన్నమాట. సో ఇది ఇప్పుడు ఆన్ చేస్తాం చూడండి, ఎంత చక్కగా ఎంత స్పీడ్గా అయితే పరిగెడుతూ పోతుంది. అది మ్యూజిక్ కూడా చాలా మంచిగా ఉంది చూడండి. ఏదైనా ఆబ్జెక్ట్ ఎదురొచ్చింది అని అంటే ఆటోమేటిక్గా వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట. సెన్సార్ బిల్డప్ ఉన్నట్టున్నది దీంతో. సో చాలా స్పీడ్గా అయితే వెళ్ళిపోతుంది ఒక్క నిమిషంలో. అది ఏంటి అని చెప్పేసి చూడండి మా ఎగ్జైట్మెంట్ ఎలా ఉందో. మొత్తం ఎక్కడికి పడితే అక్కడికి కిందకంతా వెళ్ళిపోతూ ఉంది. సో అట్లా ఏంటంటే పిల్లలు అట్లా ఆడుకుంటూ వాళ్ళే చక్కగా వెళ్ళి దోగాడుకుంటూ వెళ్ళి తీసుకురావడము, ఇట్లాంటి యాక్టివిటీస్ కూడా ఉంటాయన్నమాట టాయ్స్తో ఆడుకోవడమే పాటు. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకో గిఫ్ట్ సెట్ అండి. సో ఇది వచ్చేసి దీనికి కూడా లైట్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు వచ్చే గిఫ్ట్స్కి ఏంటంటే మనకి మ్యూజిక్తో పాటు లైట్స్ కూడా ఇస్తున్నారండి. సో లైట్స్ ఏంటంటే పిల్లల ఐస్కి కొంచెం ఏమైనా దెబ్బతింటారు అని చెప్పేసి అయితే లైట్స్ మ్యాక్సిమం మేము అవాయిడ్ చేస్తూ వచ్చేసాము. సో అందుకే ఇప్పుడు వరకు లైట్స్ ఉండేటువంటి మూవింగ్ ఆబ్జెక్ట్స్ చాలా తక్కువ ఉన్నాయండి లియాన్స్కి. సో ఇది వచ్చేసి కార్ అనమాట. సో కార్ పైన ఒక అంటే ఇది మూవ్ అవుతూ ఉన్నప్పుడు సెన్సార్ ఏం చేస్తుందంటే లోపల ఒక డైనోసర్ బొమ్మలాగా ఉంటుంది, అంటే మౌత్ ఓపెన్ చేస్తుంది అనమాట. ఇది మూవ్ అవుతుంది. సో డైనోసర్ మౌత్ అయితే ఓపెన్ చేసినట్టు మీకు చూపిస్తుంది చూడండి ముందు. అదిగో చూడండి లైట్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఇది కూడా మనకు మూవింగ్ ఆబ్జెక్ట్ విత్ లైట్స్తో అయితే ఉంటుంది. మనకు కింద ఆన్ అండ్ ఆఫ్ బటన్ అయితే ఉంటుందండి. ఇది కూడా బ్యాటరీసే అనమాట. సో నాన్న ఇది టివ్వరా అని అంటే చక్కగా తీసుకొని వచ్చి చేతులు అయితే పెడుతున్నాడు చూడండి, చక్కగా మాటింటాడు అనమాట మా అబ్బాయి. సో ఇట్లాగా మనం యాక్టివిటీస్ అనమాట ఆడుతూ ఉంటారు చక్కగా, ఎక్కడికి పోకోకుండా. ఇవి మూవ్ అవుతూ ఉంటే ఏంటంటే వాళ్ళు కూడా మూవ్ అయ్యి వెళ్ళి ఆబ్జెక్ట్స్ అయితే తెచ్చుకుంటూ ఉంటారు. సో చాలా నీట్గా అయితే జరిగిందండి మా బాబు బర్త్డే అయితే. ఇంకా మీరు ఎవరైనా విష్ చేయకపోతే మా బాబుని హ్యాపీ బర్త్డే లియాన్స్ అని చెప్పేసి కామెంట్ బాక్స్లో అయితే విష్ చేయండి. అదిగో చెయ్యండి అని చెప్పేసి స్టిక్ కూడా చూపిస్తున్నాడు వాడు. సో చాలా బాగున్నాయండి గిఫ్ట్స్ అన్నీ కూడా. మా బర్త్డేకి వచ్చి అందరూ ఆశీర్వదించిన వాళ్ళకి అందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి. బాబు కూడా బాగానే సపోర్ట్ చేశాడు. అంటే మరీ సపోర్ట్ చేయలేదు కానివ్వండి, కొంచెం పర్లేదు. అంటే మిగతా వాళ్ళతో ఏడుస్తా అట్లా లేదు, ఒక చేతిలో ఉన్నాడు కానీ అటు ఇటు అట్లా మూవ్ అవుతూ ఉన్నాడు. సో పట్టుకోవడానికి అయితే కొంచెం కష్టంగా ఉంది కానివ్వండి, బర్త్డే ఈవెంట్ మాత్రం బాగానే సపోర్ట్ చేశాడు, చక్కగా అయితే ఆడుకున్నాడు. మేము కూడా బాగానే ఎంజాయ్ చేసామండి. నేను మ్యూజిక్ పియానో చూపించాను కదా ఒకటి, సేమ్ అదే సెట్ రెండో సెట్ అయితే వచ్చేసింది అనమాట. దీంట్లో ఈ బాక్స్ మీద ఉన్నది 3 కలర్స్ అయితే 2 కలర్స్ ఇప్పుడు మా ఇంట్లోనే ఉన్నాయండి. సో ఇది వచ్చేసి రెడ్, అది వచ్చేసి పింక్ కలరు. సో అదైతే మేము ఓపెన్ చేసేసి బాబుకి ఇవ్వలేదు, ఎందుకంటే ఆల్రెడీ ఒకటి ఉంది కదా, అది అయిపోయిన తర్వాత ఇది ఓపెన్ చేద్దాము అని చెప్పేసి అయితే ఇదైతే బాబుకి ఇవ్వకుండా అయితే పక్కన పెట్టేశాము. సో ఇదండి మా బాబు బర్త్డేకి వచ్చిన గిఫ్ట్స్ ఓపెనింగ్ వీడియో అయితే. ఈ వీడియో మీకు ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి అయితే నాకు కామెంట్ చేయండి. మేమైతే చక్కగా ఎంజాయ్ చేసామండి. బాబుతో కొంచెం ఇబ్బంది పడినాము, బట్ ఓవరాల్గా అయితే బాగానే ఉన్నింది. అంత చిన్న ఏజ్లో వాళ్ళకి ఏం అర్థం కాదు కదండి, ఎంతోమంది వస్తూ ఉంటారు, ఎత్తుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు, బట్ ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. అమ్మ 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 దగ్గర మాత్రమే ఉన్నాడు. నాకు ఎత్తుకొని చేతులు అయితే భలే నొప్పుట్టేసాయండి. బట్
ఇంకో వేరే ఆప్షన్ లేదు. తను వెళ్ళట్లేదు వేరే వాళ్ళ దగ్గరికి, ఇంకా అమ్మ ఒక్కటే ఎత్తుకోవాలి కదా. సో అలా అయిపోయిందనమాట ఈవెంట్ అంతా కూడా. చాలా చక్కగా అయితే జరిగిందండి. మాకు బర్త్డే వచ్చేసి మధ్యాహ్నం అయితే జరిగిందండి. సో మధ్యాహ్నం బర్త్డే అయిపోయిన తర్వాత భోజనాలు చేసుకొని చక్కగా అయితే ఇంటికి వచ్చేసామండి. సో అప్పటి వరకు కూడా లియాన్షు మమ్మల్ని ఏం ఇబ్బంది పెట్టలేదు. సో ఇది లాస్ట్ డ్రెస్ చూసేయండి. మనకు లోపల షర్టు పైన ఓవర్ కోట్ విత్ ప్యాంట్తో అయితే వచ్చేసింది. సో ఇదండి వీడియో మొత్తం కూడా. గిఫ్ట్స్ ఏమేమి వచ్చాయి అన్నీ కూడా నేనైతే షేర్ చేశాను. సో ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి నాకు కామెంట్ చేయండి. అండ్ మా బావని విష్ చేస్తూ మీరు కామెంట్ అయితే చేసేయండి. సో నేను చైర్ గురించి చెప్తానని చెప్పాను కదా. సో ఇట్లా అండి ఇన్స్టాల్ చేసేసాం చూడండి. ఇట్లా ఊగడానికి అయితే మనకు హెల్ప్ అవుతూ ఉంది. సో పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారన్నమాట ఫుడ్ తినిపించేటప్పుడు. అట్లాగా టేక్ కేర్ అండి. బై బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.